దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాల ఆట. ఎపిసోడ్ నెంబర్ 14. పల్లవి ఆఫీసు వదిలి వెళ్ళిపోతుంది అనే సంతోషంలో కార్తీక్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆ మాటలకి పల్లవి కార్తీక్ వైపు ఉరిమి చూస్తుంటే పల్లవితో పాటు వచ్చిన లతా, లక్ష్మి మరి కొంతమంది కొలీగ్స్ తనని చూసి నవ్వుతుంటారు. అందులో మేనేజర్ అనంత్ కూడా పల్లవిని చూసి నవ్వుతుంటాడు. అతను కూడా మందు తాగుతూ పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక పల్లవి వాళ్ళ నవ్వులను చూసి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ కార్తీక్ వైపు చిరుబురులాడుతూ, నేను మీ ఆఫీస్ వదిలిపెట్టి వెళ్తున్నాను అంటే మీకు అంత సంతోషంగా ఉందా సార్ అని అడుగుతుంది. సంతోషంగా ఉందా అని అంత చిన్నగా అడుగుతున్నావేంటి పల్లవి? ఎప్పుడైనా నేను ఇంత ఖరీదైన పార్టీ ఇవ్వడం నువ్వెప్పుడైనా చూసావా? చివరికి ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ అయినా కూడా డబ్బుల గురించి ఆలోచించి నేను ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. కానీ నీకోసం ఇంత గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశానంటే నీ పెళ్లి కుదిరి నువ్వు నా ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అర్థం చేసుకో అని అంటాడు. కార్తీక్ మాటలకి అందరూ పల్లవిని చూసి మరొకసారి నవ్వుతుంటే పల్లవి చిరుకోపంతో చూస్తూ, మీరు అంత సంతోషంగా పార్టీ ఇవ్వడానికి మిమ్మల్ని నేను అంతగా ఏం కష్టపెట్టాను సార్ అని అడుగుతుంది. నాకొకటి చెప్పు అంటాడు తనని చూస్తూ. ఏంటి ఆ ఒకటి అని అడుగుతుంది. నువ్వు నాకు పిఏగా జాయిన్ అయిన దగ్గర నుంచి నీ వల్ల నేను టెన్షన్ పడిన రోజు ఏదైనా ఉందేమో చెప్పు అని అంటాడు. లేదు కాబట్టి చిరుకోపంతో చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. ఆ విషయం లతా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి నవ్వుతూ ఉంటారు. లత, లక్ష్మి వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వండి. ఈ తింగతనాన్ని కూడా మీతో తీసుకువెళ్ళండి అంటాడు కార్తీక్ తనని చూస్తూ. అలాగే సార్ అని వాళ్ళు నవ్వుతూ, రా పల్లవి అంటూ తనని పట్టుకుని తీసుకువెళ్తారు. ఏమైనా నీ కారణంగా ఇవాళ ఇంత పెద్ద పార్టీ ఎంజాయ్ చేయబోతున్నామే పల్లవి అంటారు లతా వాళ్ళు. పోండే, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అంటూ పల్లవి విసుక్కుంటుంది. ఈలోపు అటెండర్ వాళ్ళకి కూల్ డ్రింక్ తెచ్చి ఇస్తారు. వాళ్ళు మందుతో పార్టీ మొదలు పెడితే మనం కూల్ డ్రింక్తో పార్టీ మొదలు పెడదాం అంటూ డ్రింక్స్ తీసుకుని తాగుతుంటారు. నీ వల్ల మాకు మంచి పార్టీ దొరికింది, థ్యాంక్స్ పల్లవి అంటూ మందుబాబులు వచ్చి తనకి థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటారు. పార్టీ బాసిస్తుంటే థ్యాంక్స్ మాత్రం అందరూ నీకు చెప్తున్నారు పల్లవి అంటూ కొలీగ్స్ నవ్వుతుంటారు. పల్లవి మాత్రం చిరుకోపంతో డ్రింక్ చేస్తున్న కార్తీక్ని చూస్తూ, రాక్షసుడు అందరి ముందు నా పరువు తీస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉంటుంది. తన తిట్లేవో కార్తీక్ మనసుకి తగిలినట్టుగా తన వైపు చూస్తాడు. వెంటనే పల్లవి చూపు తిప్పుకుంటుంది. నువ్వు నా గురించి ఎన్ని బూతులు తిట్టుకున్నా నేను మాత్రం నా ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నందుకు పిచ్చ సంతోషంలో ఉన్నాను అని అనుకుంటాడు కార్తీక్. రోజు కార్తీక్ పెట్టే వర్క్ టార్చర్కి ఆఫీస్లో అంతగా మాట్లాడుకోవటానికి కుదరక అందరూ బిజీగా గడిపే స్టాఫ్ మెంబర్స్ అందరూ ఆ పార్టీలో మాత్రం సరదాగా మాట్లాడుకుంటూ కలిసి ఎంజాయ్ చేయటం పల్లవికి కూడా బాగా నచ్చుతూ తను కూడా సందడిగా ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తుంటుంది. మరుసటి రోజు ఉదయం సండే. పార్టీలో బాగా ఎంజాయ్ చేసిన కార్తీక్ బద్ధకంతో నిద్రలేస్తాడు. కాసేపటికి ఫ్రెష్ అయి ఫ్యామిలీతో కూర్చుని ఉంటాడు. అప్పటికే మైనా కూడా అక్కడికి చేరుకుంటుంది. పల్లవికి పెళ్లి కుదిరితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి కార్తీక్? ఇది మరీ విడ్డూరంగా లేదు అని అంటాడు జయరాం గారు. మీకంతే ఉంటుంది. మీ మాటని కాదనలేక తనని ఇన్నాళ్ళు భరించాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే ఫస్ట్ టైం రూపాయి దగ్గర వెనకాడకుండా ఫుల్గా పార్టీలో ఎంజాయ్ చేశాను అని అంటాడు. ఆ పార్టీ గురించి విని జయంతి, మౌనిక, మైనా కూడా నవ్వుతుంటారు. తనకు ఆ రోజు హాస్పిటల్లో డ్యూటీ కూడా లేకపోయేసరికి మైనా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు సాయంత్రానికి కార్తీక్ మౌనికతో చెస్ ఆడుతూ ఉంటాడు. ఏంటన్నయ్య ప్రతిసారి నన్ను ఓడిస్తావు అంటుంది మౌనిక కార్తీక్తో చెస్ ఆడుతూ. నేను నిన్ను ఓడిస్తున్నాను అంటే
నువ్వు బాగా ఆడటం లేదని కదా అర్థం అంటాడు కార్తీక్ తనకి చెక్ పెడుతూ. ఛ! నీతో మళ్ళీ ఓడిపోయాను అంటుంది మౌనిక ఓడిపోయినందుకు ఫీల్ అవుతూ. నేనొచ్చాను కదా! నిన్ను గెలిపిస్తానులే మౌనిక అంటూ మైనా అక్కడికి వస్తుంది. వచ్చింది కదా మీ కాబోయే వదిన దొండే. కానివ్వండి, నన్ను ఎలా ఓడిస్తారో నేను చూస్తాను అంటూ కార్తీక్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాడు. మైనా నవ్వుతూ మౌనిక పక్కకు వచ్చి కూర్చొని మౌనికకి సహాయంగా ఆడుతూ ఉంటుంది. జయంతి అందరికీ స్నాక్స్ తీసుకొచ్చి వారికి అందిస్తూ, ఏంటి మైనా, నువ్వు కూడా వాళ్ళలో జాయిన్ అయ్యావా అని అడుగుతుంది. కార్తీక్ని ఒక్కసారైనా ఓడించాలని నా కోరిక ఆంటీ, అందుకే ప్రయత్నం చేస్తున్నాను అంటుంది మైనా ఇచ్చిన స్నాక్స్ని టేస్ట్ చేస్తూ. అది నీ వల్ల కాని పని అంటాడు కార్తీక్ మైనాని చూస్తూ. అవుతుందో లేదో చూద్దాం అంటూ ఇద్దరు పోటాపోటీ పడి ఆడతారు. ఎలాగైనా మనమే గెలవాలి వదినా అంటుంది మౌనిక. ఖచ్చితంగా గెలుస్తాం అంటూ మౌనిక తరపున మైనా ఆడుతుంది. ఇలా ముగ్గురు టెన్షన్గా ఆడుతూ ఉంటే జయంతి ఆ ఆటను చూస్తూ ఉంటుంది. చివరికి కార్తీక్ మళ్ళీ వాళ్ళని ఓడిస్తూ చెక్ అంటాడు. అయ్యో, మళ్ళీ అన్నయ్య గెలిచాడు. ఏంటి వదినా, నన్ను గెలిపించకుండా అన్నయ్యని గెలిపించావు అంటుంది మౌనిక బాధపడుతూ. సారీ మౌనిక, నేను కూడా బాగా ఆడలేకపోయాను. మీ అన్నయ్య మీద గెలవాలని నీకే కాదు, నా కోరిక కూడా. కానీ ప్రతిసారి మీ అన్నయ్యనే గెలుస్తాడు అంటుంది మైనా కాస్త కోపంతో చూస్తూ. చెప్పాను కదా, నన్ను గెలిపించి తెలివితేటలు మీ ఇద్దరికీ లేవని అంటాడు కార్తీక్ కాస్త నవ్వుతూ. ఏంటమ్మా మైనా, నా కొడుకుని ఓడించే కోడలు రావాలి అనుకుంటూ ఉంటే నువ్వు కూడా వాడి దగ్గర ఓడిపోయావా అంటూ జయరాం గారు అక్కడికి వస్తారు. ఏం చేయను అంకుల్, కార్తీక్ గేమ్ అలా ఆడతాడు మరి అంటుంది మైనా. మీకు రాబోయే కోడలు నన్ను ఓడించటం కాని పని నానా, అలా ఎప్పుడూ ఓప్స్ పెట్టుకోకండి అంటాడు కార్తీక్. కానీ ఇలాంటి ఆటలు నా కూతురు పల్లవి బ్రహ్మాండంగా ఆడుతుంది బాబూ, మీరు మా పల్లవితో ఆడితే ఓడిపోయినట్టే అంటూ మిస్టర్ మట్టయ్య చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకొని సూటు బూటుతో అక్కడికి వస్తాడు. ఆ మాటలు నచ్చక కార్తీక్ మిస్టర్ మట్టయ్య వైపు కాస్త కోపంగా చూస్తుంటాడు. రా మిస్టర్ మట్టయ్య అంటూ జయరాం గారు జయంతి మట్టయ్యని మర్యాదగానే రిసీవ్ చేసుకుంటారు. కానీ మిస్టర్ మట్టయ్య అంటే కార్తీక్కి పెద్దగా ఇష్టం లేక అతని రాకని కూడా నచ్చనట్టుగా చూస్తుంటాడు. మట్టయ్య అలవాట్లు, కుటుంబాన్ని పట్టించుకోకుండా పల్లవి మీద భారాన్ని పెట్టడం కార్తీక్కి నచ్చక అతని మీద వ్యతిరేకతా భావంతో ఉంటాడు. మైనా కార్తీక్ పక్కకు వచ్చి కూర్చొని మట్టయ్యని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు కార్తీక్ ఇతను అని అడుగుతుంది. అదే నా పియ్యే పల్లవి ఉంది కదా, పల్లవి వాళ్ళ నాన్న అంటాడు కార్తీక్ మైనాకు మాత్రమే వినిపించేటట్టుగా. ఓ అవునా అంటూ అతని కాస్త ఆశ్చర్యంగానే చూస్తూ ఉంటుంది మైనా. బాగున్నారా మిస్టర్ మట్టయ్య అంకుల్ అని అడుగుతుంది మౌనిక. బాగున్నానమ్మా అంటాడు మిస్టర్ మట్టయ్య ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన నవ్వు మొహంతో. ఏంటి మిస్టర్ మట్టయ్య, దారి తప్పి మా ఇంటికొచ్చావు అని అంటారు జయరాం గారు భార్య పక్కకొచ్చి కూర్చుంటూ. దారి తప్పి కాదు సార్, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మా అమ్మాయికి గొప్ప సంబంధం కుదిరింది. ఆ సందర్భంగా మీకు స్వీట్ పంచుదామని వచ్చాను అంటాడు మట్టయ్య అందరికీ స్వీట్ పంచుతూ. కార్తీక్కి అది స్వీట్ కబురే కాబట్టి అందరితో పాటు మట్టయ్య ఇచ్చిన స్వీట్ అందుకొని తింటాడు. మట్టయ్య అందరికీ స్వీట్ పంచి ఒక పక్కకు నిలబడి, చెప్పండి బాబూ, మీరు మా అమ్మాయితో ఈ డబ్బా పిట్టలాట ఆడతారా? ఆడితే మాత్రం మీరు ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే అంటాడు మిస్టర్ మట్టయ్య నవ్వుతూ. నాన్సెన్స్, నేనెందుకు మీ అమ్మాయితో ఆడతాను అని కోపంగా చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ బాబుగారు ఎప్పుడూ నాతో చిరుబురులాడుతూనే మాట్లాడతారు అంటూ మట్టయ్య ఫీల్ అవుతుంటాడు. వాడి పద్ధతే అలా ఉంటుందిలే మిస్టర్ మట్టయ్య, వదిలే అంటాడు జయరాం గారు. మనమిద్దరం ఆడదాం పట్టు వదినా అంటూ మైనా మౌనిక చెస్ ఆడుతూ ఉంటారు. కూర్చో మిస్టర్ మట్టయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను,
అని చెప్పి జయంతి గారు వెళ్ళిపోతారు. కానీ మట్టయ్య అలాగే నిలబడి ఉంటాడు. కూర్చోమని చెప్పింది నీకే మిస్టర్ మట్టయ్య అంటాడు జయరాం గారు. పర్వాలేదులే సార్, నేను నిలబడి ఉంటాన్లే అంటాడు మట్టయ్య. అరే మిస్టర్ మట్టయ్య, ఇంట్లో ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దు, రా కూర్చో అంటూ జయరాం గారు వెళ్ళి మట్టయ్యని కూర్చోబెట్టి మట్టయ్య పక్కన వారు కూడా కూర్చొని పల్లవికి కుదిరిన సంబంధం గురించి విని మేం కూడా సంతోషపడ్డాము. నిజంగానే పల్లవికి గొప్ప సంబంధం కుదిరింది అంటూ జయరాం గారు మిస్టర్ మట్టయ్య భుజం మీద చేవేసి నవ్వుతూ మాట్లాడుతుంటాడు. కానీ మిస్టర్ మట్టయ్యతో తండ్రి అంతగా కలిసిపోవడం కార్తీక్కి ఇష్టం లేనట్టుగా చూస్తుంటాడు. ఇలా రోజులు గడిచిపోతూ పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతూ ఉండగా శ్రీమాన్ వరల్డ్ టూర్ ముగించుకొని ఫ్రెండ్స్తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కుతాడు. రోజులాగానే కార్తీక్ ఆఫీస్కి రెడీ అవుతూ మైనా ఇంకా రాలేదేంటి, ఈ టైం వరకు రావాలి కదా అని తన కోసం ఎదురు చూస్తూనే కిందికొస్తాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటుంది చెల్లెలు మౌనిక. గుడ్ మార్నింగ్ మౌని అంటూ మైనా కోసం చుట్టూ చూస్తూ కిచెన్ వైపు కూడా చూస్తుంటాడు. ఎవరికోసం అన్నయ్య చూసేది అని అడుగుతుంది మౌనిక. మైనా వచ్చి అమ్మతో ఏమైనా కిచెన్లో ఉందేమోనని చూస్తున్నాను అని అంటాడు కార్తీక్. మైనా అసలు రాలేదురా అంటూ జయంతి గారు కిచెన్ నుండి వస్తుంది. అదేంటి, తనకి హాస్పిటల్ డ్యూటీ టైం అవుతుంది కదా, రోజు ఈ టైంకి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇవాళ ఇంకా రాకపోవడం ఏంటి అంటూ జయరాం గారు అక్కడికి వస్తారు. నేను అదే అనుకుంటున్నా నాన్నా అంటూ కార్తీక్ ఆలోచిస్తుండగా సడన్గా ఏదో గుర్తొచ్చినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఓ మర్చిపోయా నాన్నా, ఇవాళ మైనా పేరెంట్స్ డెత్ యానివర్సరీ డే కదా అని అంటాడు. అవును కదా అనుకుంటారు అందరూ కూడా. ఇప్పుడు మైనా ఎక్కడ ఉండి ఉంటుందో నాకు బాగా తెలుసు అని వేసుకున్న సూట్ విప్పి పల్లవికి ఫోన్ చేస్తూ వెళ్తుంటాడు. ఇక్కడ పల్లవి ఆఫీస్కి రెడీ అవుతూ ఇంకా ఆఫీస్ టైం ఉంది కదా, ఈ రాక్షసుడు అప్పుడే ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది. కార్తీక్ కార్ దగ్గరికి వస్తూ నేను ఇవాళ ఆఫీస్కి రావడం లేదు, నువ్వు మేనేజర్ కలిసి ఆఫీస్ చూసుకోండి అని అంటాడు. అది విని సంతోషపడి హమ్మయ్యా, ఇవాళ ఈ రాక్షసుడితో నాకు తిట్లు తప్పినవి అని మనసులో అనుకొని నోటి దూలకి ఆఫీస్కి ఎందుకు రావడం లేదు సార్ అని అడుగుతుంది. ఎందుకు రావడం లేదో నీకు అన్ని వివరాలు చెప్పాలా, ఆఫీస్కి బాస్వి నువ్వా నేనా, నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావా, నేను నీ దగ్గర వర్క్ చేస్తున్నానా అని తిట్ల దండకం మొదలు పెడుతూ కార్ దగ్గరికి చేరుకుంటాడు. దేవుడా అని అనుకుని తల పట్టుకుంటుంది పల్లవి. ఆఫీస్కి రావడం లేదని చెప్తే ఓకే సార్ నేను ఆఫీస్ చూసుకుంటాను అని ఒక్క మాటలో చెప్పి ఫోన్ పెట్టొచ్చు కదా, దేనికి రావడం లేదు, ఎక్కడికి వెళ్తున్నారన్ని వివరాలు అడగటం నీకు అవసరమా అని తిడుతుంటాడు. అది కాదు సార్, నేను ఇది క్యాజువల్గా అడిగాను అంటుంది పల్లవి. ఇక నోరు మూసుకొని ఫోన్ పెట్టేయ్ అని చిరాక ఫోన్ కట్ చేసి కారులో కూర్చుని దూసుకెళ్తుంటాడు. పల్లవి కట్టైన కాలం చూసుకుంటూ "హ్మ్, నేను టెన్షన్ పెట్టని రోజు ఉండదని చెప్పుకుంటాడు కానీ అసలు ఈ రాక్షసుడు నన్ను తిట్టని రోజు ఏమైనా ఉందా, ఇవాళ తిట్లు తప్పాయిలని సంబరపడిపోయినంత క్షణం పట్టలేదు మళ్ళీ తిట్లు తినటానికి. అయినా ఇంకెంతకాలంలే, త్వరగా పెళ్లి చేసుకుని ఈ రాక్షసు తిట్లకు దూరంగా వెళ్ళిపోతాను కదా అంటూ సంతోషంగా అనుకొని ఆఫీస్కి రెడీ అవుతుంటుంది. కార్తీక్ కార్ సమాధుల వైపు వెళ్తుంటుంది. ఓ పక్కగా కార్ ఆపి దిగి కాస్త దూరంలో ఎదురుగా చూసేసరికి మైనా వాళ్ళ పేరెంట్స్ సమాధి దగ్గర కూర్చొని వారి సమాధి మీద పుష్పగుచ్చాలు పెట్టి నమస్కరిస్తూ ఏడుస్తూ కనిపిస్తుంటుంది. నువ్వు ఏడుస్తుంటావని అనుకున్నాను మైనా అని కార్తీక్ బాధగా అనుకొని తన దగ్గరికొస్తాడు. అలా వచ్చి మోకాల మీద తన పక్కన కూర్చొని వారి సమాధులకి నమస్కరిస్తాడు. కార్తీక్ రావడం చూసి మైనా తన బాధ ఇంకా ఎక్కువవుతూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. కార్తీక్ తన కన్నీళ్లను చూసి బాధపడుతూ ప్లీజ్ మైనా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటాడు. మైనా దుఃఖంతో ఏడుస్తూ కార్తీక్ హృదయం మీద వాలిపోతుంది. కార్తీక్ తన దగ్గర తీసుకుని
తన తల నిమురుతూ, నీకు నీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇవ్వలేను కానీ, మన పెళ్లి తర్వాత అన్నీ నీకు నేనే అయ్యి, నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను. నేనుండగా నీకు ఎలాంటి లోటు రానివ్వను మైనా అంటూ ఓదారుస్తూ ఉంటాడు. మైనా కన్నీళ్లు తుడుచుకొని, ఐ నో దట్ కార్తీక్. కోరుకున్న కుటుంబం, కోరుకున్న భర్త నాకు సొంతమైనప్పుడు నేనెందుకు హ్యాపీగా ఉండను? నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరు అనుకున్నంతగా హ్యాపీగా ఉంటాను అని కాస్త నవ్వుతూ చెప్తుంది. కొన్ని గంటల తర్వాత మైనా వాళ్ళ తల్లిదండ్రుల డెత్ యానివర్సరీ సందర్భంగా ఓ రోడ్డు పక్కన సత్రంలో పేదవాళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటుంది. తనతో పాటు కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతుంది. పేదవాళ్ళు వచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటే జయరాం గారు, జయంతి, మౌనిక, కార్తీక్, మైనా వాళ్ళకి భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మైనా వాళ్ళ పేరు మీద ఇదే సత్రంలో పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం ఆనవాయితీగా స్వీకరించింది. అదే సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి ఇండియాలో అడుగుపెట్టిన శ్రీమాన్ కార్ డ్రైవ్ చేస్తూ ఫ్రెండ్స్‌తో కలిసి అదే రూట్‌లో వస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అదే రూట్‌లో వస్తున్న శ్రీమాన్, మైనా ఒకరికొకరు చూసుకుంటారా? శ్రీమాన్, మైనా మధ్య ఇప్పుడు రాబోయే ఆశ్చర్యకరమైన సన్నివేశం ఏంటి? తెలుసుకోవాలంటే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.